సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ అంటే ఓన్లీ బుక్స్కి అటాచ్ అయ్యి ఉంటాము. సో ఒక రూమ్లో కూర్చొని ప్యాక్డ్గా చదువుతూనే ఉండాలా, లేకపోతే సోషలైజ్ అవుతూ ఉండాలా? లైక్ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళకుండా, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకుండా ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉంటాం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా సివిల్స్ ప్రిపరేషన్ అనే దానికన్నా సివిల్స్లో ర్యాంక్ సాధించడానికి ఒక స్టూడెంట్కి ఏం కావాలి అన్నప్పుడు ఒకటి నాలెడ్జ్, అంటే పుస్తకాల నుంచి వచ్చేది. 2 సొసైటల్ నాలెడ్జ్, అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, సొసైటీ కానిచ్చేది. 3వది అంటే అందమైన వ్యక్తిత్వం, గ్రూమ్డ్ పర్సనాలిటీ అంటాం, అంటే ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీలోకి రావడం. అందుకని ఒక స్టూడెంట్ ఈ ప్రిపరేషన్లో తనకు మంచి వ్యక్తిత్వం రావడానికి ఏం చేయాలి, తనకి మంచి నాలెడ్జ్ రావడానికి ఏం చేయాలి, తను సొసైటీ గురించి తెలుసుకోవడానికి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఏం చెయ్యాలి అనేది లాజిక్. సరే, పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని మనం ఎకనామిక్స్ కానీ, జాగ్రఫీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఎన్సీఆర్టీ పుస్తకాల్లోంచో, అడ్వాన్స్ రిఫరెన్స్ పుస్తకాల్లోంచో, లేదా న్యూస్ పేపర్లోంచో, కరెంట్ అఫైర్స్లోంచో తీసుకుంటూ ఉంటాం మనం. అయితే అది బుక్కిష్ నాలెడ్జ్. సో పుస్తకాల్లోంచి వచ్చే నాలెడ్జ్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు, కోచింగ్ సెంటర్లోంచో, మీ ప్రిపరేషన్లోంచో, గురువు నుంచో తెచ్చేసుకుంటారు. ఇంకా సొసైటల్ నాలెడ్జ్కి సంబంధించిన పర్సనాలిటీ గ్రూమింగ్కి సంబంధించి మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, నేను నలుగురితోటి తిరిగితేను, 4 ఫంక్షన్స్కి వెళితేను నాకు ప్రపంచ జ్ఞానం వస్తుంది అని అనుకుంటాం. తప్పు. ప్రపంచ జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి నిన్న రాత్రి హైదరాబాదులో ఒక నాల కూలిపోయి దాదాపు ఒక 100 మీటర్లాగా ఒక నాల పడిపోయి ఏమైందంటే ఒక 20-30 కార్లు, 2 వీలర్లన్నీ పడిపోయినాయి. సేమ్ మీకు గుర్తుందో లేదో, గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది ఒక 1.5 month బ్యాక్. ఇప్పుడు ఈ సొసైటల్ నాలెడ్జ్ని, ఈ సొసైటీలో జరుగుతున్న వాటిని తెలుసుకోవడానికి నీకు ఉపయోగపడింది ఏంటి? న్యూస్ పేపరును, బుక్కే తప్ప నువ్వు అక్కడ వెళ్ళక్కర్లే కదా. 2 సొసైటల్ నాలెడ్జ్ అంటే ఇంకొకటి ఏంటంటే, ఫ్లోరోసిస్ బాధితులు నల్గొండ జిల్లాలోను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని, కొన్ని ఏరియాస్లో మనకు ఉదాహరణకి కేరళ కానీ కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా కొన్ని వృత్తుల వారు ఇప్పటికీ పాత వృత్తులనే పాటిస్తున్నారని, కానీ లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో విపరీతమైన హిల్ ఏరియాస్ అవన్నీ ఉండడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండి దానివల్ల డెవలప్మెంట్ ఆగిపోయిందని, కానీ ఇట్లా మన భారతదేశం కావచ్చు, సమాజంలో కావచ్చు, విజువల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ట్రాన్స్జెండర్స్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, హోమోసెక్సువాలిటీ, లెస్బియనిజంలో జరుగుతున్న క్యాస్ట్ ఈక్వేషన్స్, క్లాస్ ఈక్వేషన్స్, రీజనలిజము, ప్రాంతాల వారీగా మనం ఇవాళ కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. విదర్భ గురించో లేకపోతే ఇంకో దాని గురించో మనకి ఇవాళ ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. ఇట్లా సమాజంలో ఉన్న అనేకమైన సమస్యలు తెలుసుకోవడానికి మనం వెళ్ళిన బర్త్డే పార్టీతో సంబంధం ఉందా, మనం వెళ్ళిన ఏదో ఎవరికో పెళ్లి జరుగుతుంటే దానికి వెళ్తే మన సంబంధం ఉందా? అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పార్టీలకి, ఫంక్షన్స్కి, సమాజంలోకి వెళితే వాళ్ళకి ఏదో కొత్త నాలెడ్జ్ వస్తుందంటే నేను నమ్మను. అందుకే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను ఏమంటానంటే, నువ్వు ఖచ్చితంగా అన్ని తలుపులు మూసుకుని రూములోనే ఉండాలి, సమాజంలోకి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఇది. ఒకవేళ నువ్వు సమాజంలోకి వెళ్ళాలనుకుంటే 1 monthకో 15 daysకో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళు, అది కూడా ఒక్కడు వెళ్ళు, లేదా ఒక్కదాన్ని వెళ్ళు, లేదా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళు, లేదా ఒక పోలీస్ స్టేషను, చర్లపల్లో చెంచలగూడ జైలుకో వెళ్ళు. ఆ లోపల ఉన్న ఖైదీలు వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ ఆరోగ్య స్థితి XYZ తెలుసుకునిరా. పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుందో కనుక్కో. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. IAS ఫర్ యంగ్ ఇండియా అనే పేరుతోటి 8th class నుంచి డిగ్రీ వరకు స్టూడెంట్స్కి కొంత నేను ఏమంటే క్లాసెస్ తీసుకుంటుంటారు. వాళ్ళకి అసైన్మెంట్లుగా నేను ఇవి పెడతాను యాక్చువల్గా. సరే, వాళ్ళు రాస్తారా లేదా అనే దాని గురించి నాకు సంబంధం లేదు, కానీ బట్ సంబంధం లేదంటే దయచేసి నేను విడిచిపెడతానని కాదు, ఓ రోజు కాకపోతే ఓ రోజున రాయమంటాను నేను. ఎందుకనంటే ఒక కాలేజీకి వెళ్ళే స్టూడెంట్
కాలేజీ కూడా చదువుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇవాళ కదా రేపు చేయి, కానీ జీవితం తాలూకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని నువ్వు గెయిన్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. ఆ మాటకు వస్తే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళితే, పెళ్ళికి వెళితే, నువ్వు సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ అయితే అసలు ఎన్ని వంటకాలు పెట్టారు, అందులో రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర వంటకాలు కూడా ఉన్నాయా? పోనీ ఇంకా పెద్ద 5 స్టార్ హోటల్లో ఎక్కడ ఫంక్షన్కి వెళ్తే మీరు అక్కడ కాంటినెంటల్ డిషెస్ ఉన్నాయా? కాంటినెంటల్ డిషెస్ అంటే ఏంటి, ఈస్టర్న్ డిషెస్ అంటే ఏంటి, వెజ్లో వాడు మీరు గమనించండి ఎప్పుడైనా కానీ క్యాలరీలు తక్కువగా ఉన్నవి, ఫ్యాటీ తక్కువగా ఉన్నవి ఏమైనా పెడుతున్నాడా? అసలు పెళ్ళికి మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఐటమ్స్ కట్ చేసి పెడతారు, అందులో క్యారెట్ ముక్కలు కంపల్సరీ ఉంటాయి, ఉల్లిపాయలతోటిను ఇతరతోటి. క్యారెట్ ముక్కల్ని ఎందుకు పెట్టాలి? బీట్రూట్ పెడతాడు, బీట్రూట్ని ఎందుకు పెట్టాలి? ఆనపకాయ కట్ చేసి కూడా పెట్టచ్చు కదా, వంకాయ కట్ చేసి కూడా ఉదాహరణ చెప్తున్నాను. మరి ఇవే ఎందుకు? తినడానికి బాగుంటాయని మాత్రమే అనుకుంటే పొరపాటు. అలాగే అంతా అయిపోయిన తర్వాత పాన్ ఇస్తాడు, పాన్ ఎందుకు ఇవ్వాలి? అలాగే అంటే ఇంకా నేను మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తే, అంటే ఒక పెళ్ళికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ పెళ్ళిలో ఫ్రెండ్స్ ఎవరు, అక్కడ వాళ్ళతోటేమో సెల్ఫీలు, నేను వేసుకున్న డ్రెస్ బాగుందా, మేకప్ బాగుందా అలాంటి వాటి కాన్సన్ట్రేషన్ కాకుండా పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుంది, దాని వెనకాల ఎకానమీ ఎలా ఉంది, ఎకనామిక్స్లో గిగ్ ఎకానమీ అనే దానికి దీనికి లింక్ ఉందా, అసలు ఇవాళ మారుతున్న ప్రపంచంలో ఈ పెళ్ళిళ్ళు అనేవి ఎలా మారుతున్నాయి, పెళ్ళికి సంబంధించిన ఆడంబరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా నువ్వు సివిల్ సర్వీస్ యాస్పిరెంట్గా ఆలోచిస్తానంటే నాకు అభ్యంతరం లేదు. పెళ్ళికి వెళ్ళి అవన్నీ ఆలోచిస్తుంటే నీకు అది కాదు కదా, నీ ఫ్రెండ్ ఎవడో పరిచయం అవుతుంటాడు, అదేదో పలకరిస్తూ ఉంటాడు. అందుకు నేను ఏమంటానంటే పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, షికార్లకి వెళ్ళొద్దు, ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళి మీరు పీకేదేమీ లేదు. మరి ఏం చేయాలి అంటే ఇందాకని చెప్పినట్టుగా థింక్ అబౌట్ ఆల్ ద సోషల్ ఈవిల్స్ అండ్ ఇష్యూస్. ఐ డోంట్ మైండ్ అంటే కావాలి కూడా అది. ఇంకా పర్సనాలిటీ గ్రూమింగ్ అన్నది, పర్సనాలిటీ గ్రూమింగ్కి నువ్వు నలుగురితోటి కలవడం వల్ల మాత్రం ఖచ్చితంగా పర్సనాలిటీ గ్రూమ్ అవుతుంది. దానికోసం వెళ్ళండి. అక్కడ కూడా ఉదాహరణకి నేను నిన్న హైదరాబాద్లో బుక్ ఫేర్ జరుగుతుంటే వెళ్ళాను. ఫ్రెండ్ ఎవరిదో ఏదో పుస్తక ఆవిష్కరణ ఉంది, వాళ్ళు ఒక ఫ్లెక్సీ తయారు చేయించుకొచ్చారు. నాతో పాటు మన ఈ-గురుకులం స్టూడెంట్స్ ఒక 2 వచ్చారు. వాళ్ళు ఫ్లెక్సీ కట్టలేకపోతున్నారు, అక్కడ కట్టడానికి కావాల్సిన ఆయుధాలు లేవు, లేదా సరిగ్గా చేయలేకపోతున్నారు. అంటే అవతల వాళ్ళు. నేను వెంటనే మన వాళ్ళిద్దరిని పిలిచాను. నేను కాస్త చూడండి అదేంటో అన్నాను. నేను టక్ టక్ టక్మని వెళ్ళారు, టక్ టక్ టక్మని కట్టేశారు. అంటే వాళ్ళెవరిదో పుస్తకావిష్కరణ, మన స్టూడెంట్స్ వెళ్ళడం ఏంటి? నేను కూడా కట్టాను యాక్చువల్గా. అంటే వీళ్ళకి సరిగ్గా చేయలేకపోతే నేను కూడా వెళ్ళాను. ఎందుకు చేయాలి అంటే లీడర్ అనేవాడు లీడే చేస్తాడు తప్ప ఓదో తప్పదురా భగవంతుడా అని ఉండడు. ఎనర్జెటిక్గా, డైనమిక్గా, యాక్టివ్గా ఉంటాడు. అలాంటి పనులు చేస్తే నేను నేర్చుకుంటున్నాను అనుకుంటాడు తప్పించి కానీ నీకు సహాయం చేస్తున్నాడు అనుకోడు. ఐ ఫోకస్లో కూడా నేర్పేది అదే. నువ్వు ఏదో ఒక పని చేయి, ఆ పని ఈ పని ఈ పని ఆ పని, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు షైన్ అవుతావు. కొత్తగా కొన్న చాకు షార్పెన్ అయి ఉంటుంది, వాడకపోతే 1 month తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకని మనం సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ అయితే అవసరమైతే ఫంక్షన్స్కి వెళ్తే నువ్వు లీడ్ తీసుకో, నువ్వు అందరినీ అక్కడ పలకరిస్తూ సోషల్ గ్రూమింగ్ నేర్చుకో. ఇవన్నీ చేయలేకపోతే మాత్రం అలాగే నేను ఈ మధ్య కాలంలో ఎందుకు సోషల్ ఇలాంటి వాటికి వెళ్ళొద్దంటున్నానంటే, ఎక్కడో మనందరికీ ఇవాళ చెడు చేస్తున్నది ఏదైనా ఉందంటే స్నేహాలను నమ్ముతాను నేను. ఎక్కడో వెళ్తావు పెళ్ళికి, వాళ్ళు ఎవరో మీరేంటని అడుగుతారు, ఎక్కడో కనెక్ట్ అవుతుంది, చూపులు కలిసిన అశుభవేళ అవుతుంది. అప్పుడు ఫోన్ నెంబర్ మార్చుకుంటాం, ఒక సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్లోనో ఏదో ఉంటాయి, నాకు ఫేస్బుక్లోనే పెడతావు. నువ్వు అక్కడి నుంచి హాయ్ హలో ఏం చేస్తున్నారు, ఏమీ చేయటం లేదు, కట్ చేస్తే జారుడు వల్లగా ఒక 1 month అయ్యేసరికి వాళ్ళిద్దరూ జంటగా కనిపిస్తారు. ఆ తర్వాత మంటగా కనిపిస్తారు. అవసరమా ఇది? అందుకని నీ యొక్క వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్ అనమాట. నేను ఎంతో దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ అంటే ఈ ప్రకృతి నన్ను ఆకర్షిస్తోంది. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటాడు యాక్చువల్గా. అండ్ ప్రామిసెస్ టు కీప్, నేను చాలా వాగ్దానాలు చేశాను, వాడంటే నెరవేర్చాలి, నేను చాలా దూరం ప్రయాణించాలి అంటాడు. సో అందుకని ఆ ఉదాత్తమైన ఆశయం ఉన్నవాడికి స్నేహితులు ఎందుకు, ఫ్రెండ్ సర్కిళ్ళు, సోషల్ గ్రూప్స్, వాట్సాప్లు ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లా
అందుకని పైగా ప్రపంచంలో అతి గొప్ప వాళ్ళు ఎవరన్నా చెప్పండి, వాడికి ఫ్రెండ్స్ లేరు. నరేంద్ర మోడీకి ఫ్రెండ్స్ చెప్పండి, ఉండరు. సాయంత్రం అయ్యేసరికి సరదాగా హాయిగా 2 బిస్కెట్లు తింటూ కాఫీ తాగుతూ ఉండరు. అర్థమైందా? ఆరోగ్యం కోసమేమో స్పెషలిస్ట్ డాక్టర్లు, లీగలిటీ కోసం గొప్ప గొప్ప అడ్వకేట్స్, ఓకేనా, సీఏలు, కంపెనీ సీఈఓలకి వాళ్ళు ఉంటారు, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లకి వాళ్ళు ఉంటారు. కానీ పిచ్చాపాటి మాట్లాడుకునే కాలక్షేపం బఠానీల కోసం బాతాఖానీలు వేసుకునే పనికి మాలిన తొట్టి గ్యాంగ్ ఉండరు. నీకు తొట్టి గ్యాంగ్ ఉంటే నువ్వు తొట్టిగానే ఉండిపోతావు. అందుకే నేను సివిల్స్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి సోషల్ గ్రూపింగ్ అనేది వద్దంట అనమాట.